ఆ పెట్టడానికి మనసు ఉండాలి, పెట్టడానికి మనసు ఉండాలి. కానీ అది లేనప్పుడు ఎట్లా? అశ్వమేధ పర్వంలో మహాభారతంలో అద్భుతమైన ఘట్టం కనపడుతుంది. ధర్మరాజు గారు రాజసూయం చేశాడు, కోట్ల మందికి అన్నం పెట్టాడు. ప్రతిరోజు యాగం జరుగుతున్న నాళ్ళు చేసిన భోజనాలు అందరివి కలిపి కోట్ల మంది, అంతమంది అన్నం తిన్నారు. అన్ని ప్రాణులకు అన్నం పెట్టాడు. అన్నీ పెట్టిన తర్వాత అందరూ పొగుడుతున్నారు ఆయన్ని. అబ్బా ధర్మరాజా, ఏమి యాగం చేసావయ్యా, ఇన్ని దానాలు చేసావయ్యా అని పొగుడుతున్నారు. అంతలో ముంగిసి వచ్చింది అక్కడికి. దానికి ఒక పక్క భాగం అంతా బంగారు రంగులో ఉంది, ఒక పక్క ముంగిస రంగులో ఉంది. ఆ ముంగిస వచ్చి మానవ భాషలో పకపకా నవ్వింది. నవ్వి, ధర్మరాజు చేసిన యాగం ఏపాటి యాగం అంది. అది అంత మాట అన్నావు, ఇంతమంది పొగిడితే నువ్వు ఆ మాట అని వెళ్ళిపోవడానికి వీల్లేదు, ఎందుకన్నావో కారణం చెప్పన్నారు ఋషులు. అంటే అదండి, నా పేరు సక్తుప్రస్తుడు. నేను గతంలో ఒక ఋషిని, శాపవశాత్తు నేను ముంగిసనయ్యాను. అందుకని నాకు ఈ పరిజ్ఞానం ఉంది.